హలో పీపుల్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో తెలుగు పిల్ల. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈరోజైతే మేము కార్ వాష్కి వెళ్తున్నాం అండ్ ఇప్పుడు వచ్చేసి టైం 2:30 అవుతుంది మధ్యాహ్నం. మాకైతే ఇక్కడ ఫుల్ ఎండ్ ఉంది చూడండి. లైక్ ఇండియాలో ఎట్లుందో ఇక్కడ కూడా అట్లనే ఉంది. సో ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. అండ్ ఈ రోజైతే నేను కార్ వాష్ ఇక్కడ ఎట్లా చేస్తారో చూపిస్తాను. అంటే ఆటోమేటిక్ కార్ వాష్ కాదు, మేము వెళ్ళేది మాన్యువల్ కార్ వాష్ వాళ్ళ దగ్గరకు అనమాట. మేము వెళ్ళేది కూడా ఫస్ట్ టైం. సో ఇది ఫుల్ పాలిన్ సీజన్ కాబట్టి మా కార్ ఫుల్ పాలిన్తో ఇట్లా ఉండిపోతుంది అనమాట. సో చాలా డస్ట్ ఉంది, ఇంకా పాలిన్ది ఆ పౌడర్ అట్లనే ఉండిపోతుంది అనమాట. సో ఒకసారి మాన్యువల్గా వాష్ చేపిద్దామని మాకు ఒక అడ్రస్ దొరికింది. సో అక్కడికి వెళ్దామని చెప్పేసి అయితే ఈరోజు మేము వెళ్తున్నాం. ఇగో చూడండి, ఫుల్ డస్ట్ ఇంకా పాలిన్ మాకు అట్లనే ఉండిపోతుంది పౌడర్ది. అండ్ అది మేము క్లీన్ చేస్తూ ఉన్నాం, కానీ మా హస్బెండ్కి ఈ పాలిన్ వల్ల అయితే సైనస్ ప్రాబ్లం వస్తుంది అనమాట. సో అందుకోసమే ఇంకా మేము అది ఏం చేయకుండా మేము వెళ్తున్నాం. యూజువల్గా అయితే అక్కడ ముందు పార్కింగ్ ఉంది కదా, అక్కడ పెడతాం అనమాట. సో అంతేం డస్ట్ ఏం రాదు. ఇక్కడ చెట్టు కింద నీడకు పెడుతూ ఉంటే మాత్రం మొత్తం చెట్టు మించలు పాలిన్ పడుతుంది. ఇంకా చెట్టు మించులు ఆకులు కూడా రాలిపోతున్నాయి అనమాట. సో అందుకోసమే చెట్టు కింద కూడా పెట్టట్లేదు. అండ్ అట్లా అని చెప్పి ఆడ ముందు పార్కింగ్ అక్కడ చేస్తున్నాం అనమాట. సో అక్కడైతే పైన చెట్లు లేవు, కానీ కొన్ని చెట్ల నుంచి అయితే పాలిన్ రిలీజ్ అవుతుంది కాబట్టి మొత్తం ఇంకా అన్ని కార్స్ మీద అట్లనే ఉంది. ఫుల్ ఆన్ డస్ట్ అనమాట. సో మాకు రీసెంట్గా తెలిసింది ఒక మాన్యువల్ కార్ వాష్ అడ్రస్ అయితే. సో ఎప్పుడు ఆటోమేటిక్గా చేపిస్తుంటే నీట్ అవుతుంది, కాకపోతే మనం ఎంతైనా మాన్యువల్గా చేసుకున్నట్టు లైక్ ఒక మనిషి క్లీన్ చేస్తే ఎట్లుంటుంది అట్లా అవ్వదు కదా. సో జస్ట్ వాటర్ వాష్ అవుతుంటుంది అనమాట. సో ఆటోమేటిక్ వెళ్ళినప్పుడు అందుకోసమని ఈరోజు అక్కడికి వెళ్తున్నాం. అండ్ సో ఎంత తీసుకుంటారు ఏంటి అనేది అయితే మాకు ఐడియా అస్సలు లేదు. జస్ట్ మాకు ఒక అడ్రస్ తెలిసిందనమాట. సో వెళ్దామని చెప్పేసి అయితే ఈరోజు మేము వెళ్తున్నాం. ఫస్ట్ కార్లో ఉన్న వేస్ట్ అయితే తీసేయాలన్నమాట. ఎంటీ వాటర్ బాటిల్స్ ఇంకా బిల్స్ అలాంటివి ఉంటాయి కాబట్టి అవన్నీ ఫస్ట్ తీసేసి ఇంటీరియర్ కూడా మొత్తం అన్ని చెత్త తీసేస్తున్నాం. డిక్కీలో ఉన్న ఈ వాటర్ బాటిల్స్, ఎంటీ వాటర్ బాటిల్స్ ఇవన్నీ అయితే తీసేస్తున్నాయి ఇప్పుడు. ఇవన్నీ వెనక అన్ని తీసేస్తే వాళ్ళకి ఈజీ ఉంటుంది అనమాట. సో ఇంటీరియర్ వాష్ చేయడానికి కూడా. సో ఈ బిల్స్ అన్ని ఏంటంటే మేము ఎక్కడ వెళ్ళినా, వాల్మార్ట్కి వెళ్ళినా, కాస్కో వెళ్ళినా, ఎక్కడ పబ్లిక్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఈ కార్లో వెళ్ళినప్పుడు మాత్రం ఆ బిల్స్ అన్ని అట్లనే పెట్టేస్తూ ఉంటాం కాబట్టి సో ఎప్పుడెప్పుడు క్లీన్ చేయమన్నమాట. సో అందులో ఉండిపోతూ ఉంటాయి. అందుకోసమే ఇప్పుడు అయితే మొత్తం అన్నీ తీసేస్తున్నాం, లైక్ వేస్ట్ మొత్తము. సో ఆల్మోస్ట్ కవర్ మొత్తం నిండింది వాటర్ బాటిల్స్కి, ఇంకా ఆ బిల్స్ రీసీట్లకు మొత్తం నిండిపోయిందనమాట కవర్ అయితే. సో అంత చెత్త వెళ్ళింది. సో ఈ ఎండకు పిచ్చిలేస్తుంది బయట పని చేయాలంటే. ఈ బయట పని చేసే వాళ్ళు ఎట్లా పని చేస్తున్నారో తెలియదు, కానీ టూ మచ్ ఆఫ్ ఎండ ఉంటుంది అనమాట మాకు కూడా ఇక్కడ. లైక్ ఈ ఇయర్ సమ్మర్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంది. కొంచెం మీరు కూడా అందరూ హైడ్రేటెడ్ ఉండండి. లైక్ ఎక్కువ వాటర్ తీసుకోండి, జ్యూసెస్ తీసుకోండి. సో లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. సో ఇప్పుడైతే మొత్తం చెత్త మొత్తం తీయడం అయిపోయిందనమాట. సో డంప్స్టర్ మాకు పక్కనే ఉంటుంది, పార్కింగ్కి పక్కనే, అంటే మా ఇంటి పక్కనే ఉంటుంది అనమాట. సో ఇట్లా తీసి ఇక్కడ పడేసి ఇంకా వెళ్దామని చెప్పేసి మొత్తం అయితే కార్ మొత్తం లోపల ఇంటీరియర్ అంతా క్లీన్ చేసేసినాం. ఓరి దేవుడా, ఈ ఎండ అయితే అసలు తట్టుకోలేకపోతున్నాం అనమాట. లైక్ కానీ తప్పదు, ఎందుకంటే ఇప్పుడు వెళ్ళాల్సిందే. మేము ఎండకి మధ్యాహ్నం స్టార్ట్ అవుతున్నాం 2:30కి. ఈవినింగ్ వెళ్ళొచ్చు కదా అంటారేమో, కానీ ఈవినింగ్ వచ్చేసి ఏమంటే అది తొందరగా క్లోజ్ అయిపోతాయి అనమాట ఇక్కడ. సో చాలా స్టోర్స్ కానీ ఏదైనా కొంచెం ఎర్లీగా క్లోజ్ అవుతాయి. సో ఆఫ్టర్నూన్ ఇంకా తప్పదు కాబట్టి వెళ్ళాలి మేము. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. అండ్ మొన్ననైతే మాకు ఈ కేబుల్ లేకుండే, అంటే పాత కేబుల్ ఖరాబ్ అయింది కదా. సో అప్పుడు మాత్రం నేను ఫోన్తో యూజ్ చేసి చెప్తుండే అనమాట నా ఫోన్లో. బట్ ఇప్పుడైతే కొత్త కేబుల్ తీసుకున్నాం. ఇది పాత కేబుల్ ఎండకు ఊరికే ఖరాబ్ అవుతున్నాయి అనమాట. సో అందుకోసమే ఇంకా మళ్ళీ ఒకటి తీసుకున్నాం కేబుల్. ఇంకే చూడాలి ఇది ఎన్ని రోజులు వస్తుందో. ఈ ఎండకి మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి ఆ వైర్స్. యూఎస్బీ కేబుల్స్ అయితే అసలు పని చేయట్లేదు అనమాట. లైక్ ఫ్యూ డేస్ మాత్రమే వస్తున్నాయి అవి, అంత ఎండ ఉంది. సో ఇప్పుడైతే స్టార్ట్ అయినాం. అండ్ మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాం కదా, ఎందుకంటే మాకు అది తెలియదు కాబట్టి. సో ఇక్కడ నుంచి ఇంటి నుంచి అయితే అది ఒక 14 minutes దూరంలో చూపిస్తుంది అనమాట. మన ఇండియాలో అయితే కార్ వాష్కి వెళ్తే మంచిగా మనుషులతోనే క్లీన్ చేపిస్తారు కదా ఇట్లా కార్ వాష్ దగ్గర. బట్ ఇక్కడ మోస్ట్లీ ఆటోమేటికే ఉంటాయి కాబట్టి
సో లైక్ ఎప్పుడు మేమిద్దరం వాష్ చేసుకుంటుండే అనమాట. బట్ ఈసారి మాత్రం కొంచెం దానికి వ్యాక్స్ కూడా పెట్టిద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇప్పుడు వెళ్తున్నాం. I've been lying to myself. No, I need to get some help. Hoping you could save me, baby. Put our pictures on the shelf. Swore I'm over you, oh well. It's not that easy. ఈ టర్న్ పైకి మజా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మేము ఎక్కడ వెళ్ళాలన్నా ఈ టర్న్ పైకి తీసుకొని వెళ్ళాలి. సో మోస్ట్ ఆఫ్ ద వీడియోస్లో మీరు ఇదే చూస్తారు. సో అయితే ఇప్పుడు మేము ఓన్లీ ఎక్స్టీరియర్ కాకుండా ఇంటీరియర్ కూడా మొత్తం క్లీన్ చేపిద్దామని చెప్పేసి అయితే అనుకున్నాం అనమాట. సో ఓన్లీ బయటే కాదు. అండ్ ఇప్పుడు మీరు యూఎస్లో కార్ వాష్ ఎట్లా చేస్తారు, వీళ్ళు కూడా మనలాగానే చేస్తారా లేకపోతే ఇంకేమైనా యూజ్ చేస్తారా మాన్యువల్గా కూడా అనేది నేను ఈ వీడియోలో చూపిస్తా. సో మేము ఒక 15 మినిట్స్ ట్రావెల్ చేసిన తర్వాత అయితే మాకైతే అడ్రస్ దగ్గర లొకేషన్కి వచ్చినాం అనమాట. సో ఇక లెఫ్ట్లో చూస్తే కనిపిస్తుంది కదా షెడ్ దగ్గర. సో ఇదే. సో ఎంత కాస్ట్ అవుతుంది, వాష్కి ఎంత, వ్యాక్స్ పెడితే ఎంత అనేది నేను వీడియోలో మీకు చెప్తా ఇక్కడ నేను. సో వీడియో మొత్తం మిస్ అవ్వకుండా చూడండి. సో వీళ్ళైతే ఇక్కడ చూస్తే చాలా చిన్న షెడ్ అనమాట. ఇది జస్ట్ ఇంత చిన్న ఒక గ్యాస్ స్టేషన్కి ఒక సైడ్ వీళ్ళు ఈ కార్ వాష్ చేస్తున్నారు. సో వీళ్ళంతా మెక్సికన్ క్యూబన్సే. వీళ్ళే ఎక్కువ ఇట్లాంటి పనులు చేస్తుంటారు అనమాట. లైక్ చాలా కష్టపడతారు వీళ్ళు. అండ్ ఇక్కడ షెడ్ కింద ఒక 2 కార్లు పెట్టి చేస్తున్నారు. చాలా చిన్న స్పేస్ ఉంది. మేము చాలా పెద్దగా లైక్ వేరేలాగా ఇమాజిన్ చేసుకున్నాం అది. కానీ వీళ్ళు ఓన్లీ ఒక గ్యాస్ స్టేషన్లో ఒక కార్నర్లో చేసుకుంటున్నారు వీళ్ళు. బట్ చాలా ఫాస్ట్గా చేస్తున్నారు అనమాట వీళ్ళు మాత్రం. అంటే లైక్ మనలాగానే కష్టపడుతున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు వీళ్ళు. లైక్ ఈ మెక్సికన్స్, క్యూబన్స్, వెన్జువెలా వీళ్ళందరూ వచ్చేసి అయితే మంచిగా పనిచేస్తారనమాట ఇట్లాంటివి. సో కష్టపడి పని చేసుకొని లైక్ వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు ఇక్కడ. సో వీళ్ళైతే ఇంకా మనకి ఎంత అవుతుంది అని అయితే చెప్పలేదు అండ్ మేము కూడా అడగలేదు. సో వీళ్ళైతే ఇప్పుడు మన కార్ని వాష్ చేయడానికి అయితే రెడీ చేస్తున్నారు అన్నీ. సో మ్యాట్స్ అవన్నీ తీసేసిండు. సో ఫస్ట్ అయితే మొత్తం ప్రెషర్ వాటర్ చేసి అండ్ దాని తర్వాత మళ్ళీ సోప్ పెట్టి క్లీన్ చేసేస్తారు. సో ఎండకి మాకు అస్సలు అవ్వట్లే అనమాట. సో వచ్చి షెడ్ దగ్గర నిల్చున్న షెడ్ కింద. అండ్ నా వెనక చూస్తే మీరు కొంతమంది కూర్చొని ఉన్నారు కదా. సో వాళ్ళైతే అక్కడ కొంచెం కూర్చొనికే అయితే వాళ్ళు వచ్చి కొన్ని చైర్స్ వేసిండ్రు అనమాట. కానీ ఆ చైర్స్ అయితే ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది. ఎందుకంటే చాలా కార్లు ఉన్నాయి కదా ఇక్కడ వాష్ చేయించుకోవడానికి వచ్చిండ్రు. అండ్ వాళ్ళందరూ కూర్చున్నారు. సో ఆక్యుపైడ్ అనమాట అన్ని చైర్స్. సో లైక్ చూడండి చాలామంది వస్తున్నారు ఇక్కడ కార్ వాష్కి లైక్ మాన్యువల్గా చేయించుకోవడానికి. లైక్ వీళ్ళందరూ వస్తున్నారు అనమాట. సో కొందరైతే వచ్చి ఇంకా ఆడ స్పేస్ లేదని చెప్పేసి చాలా టైం పడుతుందని వెనకకి వెళ్ళిపోతున్నారు. బట్ కొందరు మాత్రం ఇచ్చి వెళ్తున్నారంట. సో మనదైతే కార్ అయితే లక్కీగా రావడంతోనే వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు వాష్ చేయడము. సో లైక్ చూద్దాం. లైక్ ఒక్కొక్క కార్ అయితే ఆల్మోస్ట్ ఒక లైక్ తొందరనే చేస్తున్నారు కానీ వాళ్ళు చాలా డీటెయిల్డ్గా క్లీన్ చేస్తున్నారు. సో ఒక 1 hour పడుతుంది ఈచ్ కార్కి. సో ఇతనైతే మొత్తం ఎంత నీట్గా అంటే షైనీగా వెళ్తున్నాయి కార్స్ అన్ని బ్యాక్. లైక్ చాలా మంచిగా క్లీన్ చేస్తున్నారు వీళ్ళు. ఇందాకే అడిగినాం అనమాట లైక్ ఎంత అవుతుంది కాస్ట్ అని చెప్పి క్లీనింగ్కి. సో వాళ్ళు వచ్చేసి $80 చెప్తున్నారు జస్ట్ కార్ వాష్ అయితే మాత్రం $60 అంట. ప్లస్ వ్యాక్స్ కూడా పెట్టాలి కాబట్టి మొత్తం $80 చెప్తున్నారు. నాకైతే అస్సలు వర్త్ అనిపించలేదు ఇది. కానీ ఇంకా తప్పదు, ఎందుకంటే లైక్ వచ్చినాం ఆల్రెడీ ఇంకా వాష్ చేపిస్తున్నాం కాబట్టి లైక్ మేమైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. యా బట్ వీళ్ళైతే చాలా బాగా క్లీన్ చేస్తున్నారు. సో ఫస్ట్ టైం ఒకసారికి అయితే చేపిస్తున్నాం, చూడాలి ఇంకా. బట్ $80 అంటే నాకు చాలా చాలా ఎక్కువ అనిపిస్తుంది. సో చూడాలి వీళ్ళు ఇంకా ఈసారి మంచిగా చేస్తే నెక్స్ట్ టైం కూడా రావచ్చు. కానీ ఈ లైక్ వర్తా కాదో $80 అనేది లాస్ట్కి తెలుస్తుంది మనకి. వీళ్ళైతే మంచిగా ఫోమ్ వేసి అయితే క్లీన్ చేస్తున్నారు. అండ్ ఇది ఇంటి దగ్గర మేము కూడా క్లీన్ చేసుకోవచ్చు మా దగ్గర, ఎందుకంటే పార్కింగ్ లాట్లో మేము కూడా క్లీన్ చేసుకోవచ్చు. కానీ మేము మొత్తం ఇంత ఫోమ్ వచ్చేలా సోప్ పెట్టి దానికి ఇంత వాటర్తో అయితే మనం కార్ క్లీన్ చేసుకోలేము కదా. ఇప్పుడు మన ఇండియాలో అయితే మనం మన ఇంటి ముందు పెట్టేసి క్లీన్ చేసుకుంటాం, కానీ ఇక్కడ పాసిబుల్ కాదు కాబట్టి సో కష్టం అనమాట కార్ వాష్ అయితే. మేమైతే యూజువల్గా ఇంట్లో చేసుకుంటాము, పార్కింగ్ లాట్లో పెట్టి మేము చేసుకుంటాం. బట్ ఫోమ్ కాకుండా జస్ట్ వాటర్ వాష్ చేస్తుంటాం అనమాట. సో ఈసారి అయితే ఇక్కడికి వచ్చినాం, చూడాలి. మేమైతే ఎండకి
తీసుకోలేక ఇక్కడ నిల్చొని ఉన్నాం షెడ్ కింద. అండ్ కార్ అయితే వాళ్ళిద్దరు ముగ్గురు కలిసి క్లీన్ చేసేస్తున్నారు. సో ఆల్మోస్ట్ అయిపోనీకి అయితే వచ్చింది. సో కార్ వాషింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అతను తుడుస్తున్నాడు, లైక్ ఇప్పుడే దాన్ని మొత్తం వెట్ చేసేస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు దాన్ని వెట్ చేసి మళ్ళీ దీనికి కొంచెం వ్యాక్స్ పెడతారు. సో ఒక ఇద్దరు ముగ్గురు కలిసి అయితే చేస్తున్నారు. అండ్ అతను ఎయిర్ వ్యాక్యూమ్ కూడా కొట్టేస్తున్నాడు దానికి, ఎందుకంటే తొందర డ్రై అవ్వడానికి. ఎందుకంటే మళ్ళీ వ్యాక్స్ కూడా పెట్టాలి కాబట్టి. ఇప్పటికి మేము వచ్చి చాలా టైం అవుతుంది, ఆల్మోస్ట్ 1 hour అయిపోయింది. మేబీ ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది, ఎందుకంటే వ్యాక్స్ కూడా ఒకటి బాకీ ఉంది కాబట్టి. సో ఇప్పుడే మాకు కొంచెం ప్లేస్ దొరుకుతూ వచ్చి ఇక్కడ దీని నీడకి కూర్చుంటున్నాం ఇక్కడ. బట్ చల్ల గాలి అయితే వస్తుంది ఇక్కడ. కూర్చొనికి దొరికిన తర్వాత కూర్చున్న తర్వాత అంతా హాయిగా అనిపిస్తుంది, అంటే చల్ల గాలి వస్తుంది. ఇక్కడ కూర్చున్నాం, కొంచెం రిలాక్స్డ్ అనిపిస్తుంది. ఇప్పుడు చాలాసేపు నిల్చున్నాం అనమాట. సో కొంచెం టైర్డ్ అనిపిస్తుంది. అండ్ ఈ ఎండకి ఇక్కడ నుంచి పక్కన నుంచి చల్ల గాలి వస్తుంది. చాలా చెట్లు ఉన్నాయి మా బ్యాక్ సైడ్. సో ఇక్కడైతే కూర్చున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు కార్డ్ యాక్సెప్ట్ చేయరు, సో ఓన్లీ క్యాష్. సో క్యాష్ తీసుకురావడానికి ఇప్పుడు మేము వెళ్ళాలి, ఎందుకంటే మేమంతా క్యాష్ ఏం పెట్టుకోము, జస్ట్ కార్డ్స్ యూజ్ చేస్తాం అనమాట ఎప్పుడు. సో ఇప్పుడు వెళ్ళి కొంచెం మనీ డ్రా చేసుకొని రావాలి. సో వీళ్ళైతే మొత్తం క్లీన్ చేస్తున్నారు ఒక సైడ్. అండ్ ఇంకొక అతను వచ్చేసి వ్యాక్స్ కూడా అప్లై చేస్తున్నాడు అనమాట కార్కి. సో ముగ్గురు కలిసి వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ గాడ్, ఎందుకంటే ఈ ఎండకి ఒక్కతనే చేస్తే కొంచెం టైం పట్టేలా ఉంది. ముగ్గురు చేస్తున్నారు కాబట్టి మాకు ఇమీడియట్గా అయిపోయింది అనమాట రాగానే. సో కార్ అయితే ఇప్పుడు మంచి షైనింగ్ అనిపిస్తుంది. మాకైతే డిఫరెన్స్ తెలుస్తుంది, మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో నాకు తెలీదు. సో మెరూన్ ఇంకా బ్లాక్ కాంబినేషన్ కొంచెం హైలైట్ అయిందనమాట ఇప్పుడు. సో ఎక్కువ షైనీగా అనిపిస్తుంది. అండ్ ఇదేం ఎక్కువ రోజులు ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ ఇంటి దగ్గర పార్క్ చేస్తుంటే మళ్ళీ అదే పాలిన్ పడుతూ లైక్ మళ్ళీ ఖరాబ్ అవుతుంటుంది అనమాట కారు. బట్ ఒక్కసారి అయితే మనం కొంచెం మెయింటైన్ చేస్తూ ఉండాలి కార్ని, కాబట్టి మేము వచ్చినాం ఇక్కడికి. ఇంత ఎండలో వీళ్ళు పని చేస్తుంటే అసలు అర్థం కావట్లేదు వీళ్ళు ఎట్లా హార్డ్ వర్క్ చేస్తున్నారని చెప్పి. మీకు తెలుస్తుందో లేదో కానీ చాలా ఎండ ఉంది ఇక్కడ కూడా. బట్ వీళ్ళైతే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో అతను అయితే ఇప్పుడు మనకి వ్యాక్స్ కూడా అప్లై చేస్తున్నాడు అనమాట. సో డ్రై అయిపోయింది కార్ మొత్తం. సో ఇంకా వ్యాక్స్ కూడా అప్లై చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మేము వెళ్ళేసి మనీ కొంచెం డ్రా చేసుకొని రావాలి. సో $80 అడిగినారు వాళ్ళు మొత్తంకి. సో ఇప్పుడైతే మేము మనీ డ్రా చేయడానికి నియర్ బైలో మాకు బ్యాంక్ ఆఫ్ అమెరికా అనిపించింది. సో దాంట్లో ఏటీఎం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి అయితే మనీ డ్రా చేయాలి. మాకు ఇప్పుడు ఏటీఎం కూడా పక్కకే దొరికింది, లైక్ ఎదురుగానే మాకు బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉందన్నమాట. సో ఇప్పుడు మేము ఈ రోడ్ క్రాస్ చేసి అక్కడ మీకు లెఫ్ట్లో బిల్డింగ్ అనిపిస్తుంది చూడండి, సో అక్కడికి వెళ్ళాలి. సో దాంట్లో మనకి ఏటీఎం కూడా ఉంటుంది, సో మనీ డ్రా చేసుకురావడానికి. సో ఈ రోజుల్లో మనం ఏదైనా సరే కార్డే యూజ్ చేస్తున్నాం, స్వైప్కి బాగా అలవాటైనాం కాబట్టి క్యాష్ అనేది ఎక్కువ మెయింటైన్ చేయట్లే అనమాట. లైక్ ఎంత ఎక్కువ క్యాష్ హార్డ్లీ కొంచెమే ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి వీళ్ళు క్యాష్ మాత్రమే తీసుకుంటామంటే ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంది చూడండి, అక్కడ ఉంది బ్యాంక్ ఆఫ్ అమెరికా. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మనం రోడ్ క్రాస్ చేసి. చాలా ట్రాఫిక్ ఉంది ఈ ఏరియాలో అయితే. సో వచ్చేసినాం ఇక్కడికి. అండ్ ఇప్పుడైతే దీని లోపల ఉందన్నమాట మనకి ఏటీఎం. సో ఫస్ట్ అయితే ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి బ్లాక్ది. సో దాంట్లో అయితే మనం ఏదైనా కార్డ్ పెడితే అప్పుడు యాక్సెస్ అవుతుంది డోర్, లేకపోతే లాక్ ఉంటుంది అనమాట. సో దీంట్లో మనకి ఏటీఎం ఉంది. అండ్ ఇప్పుడైతే మేము మనీ డ్రా చేసినాం. అండ్ ఆల్మోస్ట్ కార్ వాష్ అయితే అయిపోయింది, అంతా క్లీనింగ్ అంతా అయిపోయింది అనమాట. సో ఇంకా పేమెంట్ చేసి ఇంటికి వెళ్ళడమే అనమాట. సో మనీ తీసుకొని బ్యాక్ ఇప్పుడు అక్కడ వెళ్ళి మన కార్ పిక్ చేసేసుకోవాలి. అండ్ కార్ అయితే మస్తు షైనీ ఉంది చూస్తుంటే, లైక్ చాలా మంచిగా క్లీన్ చేసిండ్రు వీళ్ళు. సో ఎక్స్టీరియర్ అయితే చాలా మంచి లుక్ ఉంది. కార్ వాష్ అయితే అయింది, సూపర్గా క్లీన్ చేసిండ్రు వీళ్ళైతే. కానీ స్టిల్ నాకు $80 అంటే కొంచెం ఎక్కువే అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ ఈసారికి అయితే లైక్ సాటిస్ఫై అయినామన్నమాట. మంచిగా క్లీన్ చేసిండ్రు వీళ్ళు ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్. అండ్
సో, లోపల గూడా చాలా మంచిగా క్లీన్ చేసిండ్రు. కొంచెం ప్లెజెంట్ అనిపిస్తుంది. సో, వెనక గూడా అంతా క్లీన్ అయిపోయింది. అండ్ కార్ మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ ఎవ్రీథింగ్ మంచి కార్ వాష్ అయిన తర్వాత కార్ డ్రైవ్ చేస్తుంటే లైక్ కార్‌లో కూర్చుంటే ఆ ఫీలే వేరే ఉంటది కదా! సో, ఎప్పటినుంచో అనుకుంటుండే అనమాట మాన్యువల్‌గా మనుషులతో చేపియాలి కార్ వాష్ ఒకసారి ఎళ్లి అని చెప్పేసి ఫైనల్‌గా ఈరోజైతే అయింది. లైక్ వి ఆర్ హ్యాపీ. లైక్ కార్ అయితే సూపర్ నీట్ అయింది. అండ్ ఇప్పుడు ఇంటికెళ్తున్నాం. ఇంటికెళ్ళే దారిలో చూస్తుంటే ఇక్కడేదో పెద్ద స్మోక్ వస్తుంది. లైక్ ఏదో చాలా పెద్దగా కాలుతుంది ఏదో అర్థమైతుంది అది. అదేంటో గానీ లైక్ చాలా స్మోక్ వస్తుంది అక్కడ. ఏమై ఉంటదో లైక్ మాకు చాలా క్లోజ్‌గా ఉంది. కానీ ఏమైందో తెలియట్లే మాకు. సో, తర్వాత తెలుస్తది మళ్ళా. ఈ యూఎస్‌లో అయితే ప్రతి స్ట్రీట్‌లో ఏదో ఒకటి అయితూనే ఉంటది. సో, ఇది చాలా కామన్ అనిపిస్తుంది మాకు. ఇంత పెద్ద స్మోక్ వచ్చినా గానీ ఏదో ఒకటి అయితూనే ఉంటదనమాట ఇక్కడ. ఎప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్స్ అయితేనే ఉంటాయి ఇవైతే. సో, మేము ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని ఇంటికెళ్ళాలి. సో, ఈ వ్లాగ్ అయితే నేను ఇంకా ఎండ్ చేస్తున్నా. అండ్ మీకు ఈ వ్లాగ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అండ్ బై ద వే ఈరోజు ఎలక్షన్స్ కాబట్టి మన ఇండియాలో. సో, చూసి ఓట్ వేయండి. ఓట్ ఫర్ ద బెస్ట్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. And please like, share and subscribe. Mali next vlog lo kalusam. Thank you so much for watching. Bye.